నేను మీ నాగేంద్ర, రాష్ట్ర చిరంజీవి యువత అధికార ప్రతినిధి మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు ఒక ముసలి కుక్క, ఒక ముసలి నక్క, సిపిఐ నారాయణ, అరే నారాయణ అరే అంటున్నాను, ఏమనుకోవద్దు. నా తండ్రితో సమానంగా చూసి మా జనసేన పార్టీ వాళ్ళు మీ భార్య చనిపోతే ఆ టైంలో వచ్చి పెద్దామ చనిపోయిందని నివాళులు అర్పించాం. కొంచెం అన్న ఇంగిత జ్ఞానం ఉందారా నీకు? ఈరోజు భారతరత్న స్థాయిలో ఉన్న మన చిరంజీవి గారిని చిరంజీవి చిల్లర బేరగాడా నువ్వు బ్రోకరేజం చేసావరా? ఇడియట్! నీ వయసు ఎంతరా? సిగ్గులేదా నీకు? నిన్నలే మొన్న మీ భార్య చచ్చిపోతే మేము నివాళులు అర్పించాం. ఏదో నువ్వు ఇడ్లీ, నీ చికెన్, నీ బతుకెంతరా? నువ్వురా ఏందేందో మాట్లాడుతున్నావు. నువ్వు ఎవడు చిల్లరిస్తే ఈ స్థాయికి వచ్చినావు? అసలు నీ బతుకెంత? సిపిఐలో నీ బతుకెంత? నువ్వు ఎక్కడన్నా ఒక వార్డు మెంబర్ కాగలరా? జాతీయ కార్యదర్శి నిన్ను కాకుండా పెట్టుకున్నారు. బృహన్నల ఆడంగిల వేదవనం. నువ్వా మాట్లాడేది? మా చిరంజీవి గారిని, మా పవన్ కళ్యాణ్ గారిని ల్యాండ్ మైన్ అంట. రే నీ గుండెల్లో బేల్తాదరా రేపు, ఇడియట్! నువ్వా మాట్లాడేది మమ్మల్ని? నీ బతుకెంత? ఈరోజు చెప్తున్నా విను. నువ్వు అన్నావు చిరంజీవి గారు కృష్ణ. ఎస్, వీఆర్ ఆల్సో వెల్కమ్ కృష్ణ అండ్ ఫ్యామిలీ. నువ్వేందో పెద్ద తోరూపుగా చెప్తున్నావే, కుక్క, ఇడియట్! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంత వయసు వచ్చింది, ఇంగిత జ్ఞానం ఉందరా నువ్వు? చీమకు కూడా హాని చేయని, ప్రపంచంలో మదర్ తెరిసా తర్వాత అత్యంత సేవ చేసినటువంటి చిరంజీవి గారిని నీ నోటికొచ్చి మాట్లాడతావా? నాలుక చిరుస్తాం మళ్ళీ మాట్లాడితే కొడక, జాగ్రత్త. పవన్ కళ్యాణ్ ఆయన ల్యాండ్ మైన్ అంటే ఎక్కడ పెడతావో తెలియదంట. ముందు నీ గుండెల్లో వెళ్తాదరా, ఇడియట్! నీకు గౌరవం ఇచ్చి, వయసుకు గౌరవం ఇచ్చి మాట్లాడితే ఇదే నువ్వు చేసే పని. జాగ్రత్త. మళ్లీ చిరంజీవి గారి గురించి గాని, పవన్ కళ్యాణ్ గారి గురించి గాని అసలు నీ బ్రతికెంత? నీ రాజకీయ ఎత్తుగడలు, నా తొక్క తోలు అంటున్నావు కదా, నీ రాజకీయ ఎత్తుగడలేదురా? ఏంది నీ బతుకు? ఎవరురా నీకు భిక్ష వేసేది? నీకు భిక్ష వేసే భిక్షగాడికి చెప్పు. మళ్ళీ చిరంజీవి గురించి గాని, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నీ నాలుక కోస్తామని చెప్పి. నువ్వేం పిక్కుంటావో పిక్కురా. నీకు దమ్ము, నీకు వయసుకురే. నా తండ్రి వయసులో ఉండవు, బిడ్డల వయసులో నువ్వు మా దగ్గర మాట్లాడించుకోవచ్చా? ఇడియట్! నువ్వేంట్రా మాట్లాడేది? మళ్ళీ ఒకసారి చెప్తున్నావు, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే రా, చర్చికి రా. నువ్వేందో ఆడంగిలి వేదవ మాదిరా, పెద్దమ్మ చచ్చిపోయిందని, నీకు మాత్రలు ఇచ్చేవాడు లేడని, చికెన్ ఉడకబెట్టేవాడు లేడని మేము కొంచెం నీ పైన సింపథైజర్ గా ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావురా నారాయణ. నిన్ను ఎంత గౌరవించావో మాకు తెలుసు. తిరుపతిలో మా జన సైనికులు వచ్చి ఆమెకు నివాళులు అర్పించినారు. ఆండేరు పిలిచినారు, ఈండేరు పిలిచినారు. నీ అమ్మ మొగుడు పిలిచినాడు. నీ అమ్మ మొగుడు పిలిచినాడు రా నారాయణ. ఏమైతుంది? ఏం పీక్కుంటావో పీక్కో, నీ చేతైన చేసుకో. ఒక చిరంజీవి యువత అధికార ప్రతినిధిగా, ఒక జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నీకు చేతైన చేసుకోరా నారాయణ. ఇదే మా ఛాలెంజ్. జై జనసేన, జై చిరంజీవ, జై పవన్ కళ్యాణ్, జై చిరంజీవ.